అమెరికా హౌసింగ్ ఇండస్ట్రీకి వచ్చే 10 ఏళ్లలో 5 లక్షల స్టార్టర్ హోమ్స్ ని అదనంగా అందించబోతున్నట్లు జో బైడెన్ ప్రకటించారు. ఇదే జరిగితే అమెరికాలో అందుబాటు ధరల్లో ఇల్లు కొనుగోలు చేయాలి అనుకునే వారికి నిజంగా ఎంతో ఉపశమనాన్నిస్తుంది ఈ వార్త. ఇల్లు కొనుగోలు అనేది అమెరికాలో సంక్షోభంగా మారడంతో ఇప్పుడు ఇది పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. రీటైల్ దొంగతనాల గ్యాంగ్ కి సంబంధించిన 8 మందిని లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. అందులో 6 మైనర్లు ఉన్నట్లుగా పోలీసులు తెలియజేశారు. ఈ క్రమంలోనే రీటైల్ దొంగతనాలను నివారించడానికి అక్కడి ప్రభుత్వం కొత్త చట్టాల్ని తీసుకొచ్చింది. ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న 46 ఏళ్ల ఎల్వియా కన్న కొడుకే హతమార్చాడు. తల్లి తనని ఎప్పుడు విసిగిస్తుంది అన్న కారణంగా తల్లిపై పగబట్టాడు 21 ఏళ్ల ఇమాన్యుయల్. ఏప్రిల్ 6న మధ్యాహ్న సమయంలో తనతో తెచ్చుకున్న కత్తితో తల్లిని 70 సార్లు పొడిచి దారుణంగా చంపేశాడు. ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం నేపథ్యంలో అమెరికాలో ఉన్న ప్రజలంతా వివిధ ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. తలనొప్పి, కంటిచూపు మందగించడం మొదలైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టుగా ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఇదంతా నాణ్యమైన పరికరాలు ఉపయోగించకుండా ప్రజలు గ్రహణాన్ని చూడడం వల్లే అంటున్నారు నిపుణులు. హ్యూస్టన్లోని పేద ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమాన్ని నిలిపేయాలని అటార్నీ జనరల్ మంగళవారం కోర్టులో దావా వేశారు. 2021లో అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా రెస్క్యూ ప్లాన్ కి చెందిన ఫండ్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం ప్రారంభించారు. అయితే ప్రజలకు నేరుగా డబ్బందించే ఈ కార్యక్రమం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమంటూ టెక్సాస్ అటార్నీ జనరల్ దావా వేశారు. మసాచుసెట్స్ లోని సాలెం ప్రాంతంలో సతానిక్ టెంపుల్లో దుండగులు పేలుడు పరికరాన్ని విసిరారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో టెంపుల్ భవనం దెబ్బతిన్నట్టుగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలియజేసింది. ఆ సమయంలో టెంపుల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించలేదు. అమెరికన్ అధ్యక్షుడు బైడెన్ తో పాటు డెమోక్రాట్స్ అంతా మెక్సికన్ నేర సంస్థలకు సాయపడుతున్నారు. మాదక ద్రవ్యాల రవాణా, మానవ అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుపుతున్నా అక్కడి ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అంతేకాదు, స్మగ్లర్స్ ఎలాంటి రుసుములు చెల్లించకపోయినప్పటికీ వారికి పలు రాష్ట్రాల ప్రతినిధులు సహకరిస్తూ పైగా నిధులు కూడా సమకూరుస్తున్నారు. ఏప్రిల్ 8 సోమవారం నాడు జార్జియాకు చెందిన 22 ఏళ్ల టేలాన్ అనే యువతి ఫ్లోరిడా ఇంటర్స్టేట్ 10 పైన పర్పుల్ ఛాలెంజర్ నడుపుతూ పక్కగా ఉన్న వెహికల్ ని అనేకసార్లు గన్తో షూట్ చేయసాగింది. సూర్యగ్రహణాన్ని ఉద్దేశించి దేవుడు తనని ఇలా చేయమని నిర్దేశించినట్టుగా హోటల్ సిబ్బందికి చెప్పి మరీ ఇలా చేసిందని ఫ్లోరిడా హైవే పెట్రోల్ తెలిపారు. డల్లాస్లోని థామస్ ఫ్రై అనే ఒక పోలీస్ సార్జెంట్ సౌత్ ఈస్ట్ పెట్రోల్ డివిజన్లో లాకర్ల నుంచి గన్స్ దొంగిలించి అమ్ముకున్నాడని, దీనిపై పోలీసులు గతేడాది అక్టోబర్లో దర్యాప్తు మొదలుపెట్టారు. పోయిన 4 గన్స్లో 3 దొరికాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా ఫ్లై తనకి తానే లొంగిపోయినట్లుగా తెలిసింది. బర్డ్ ఫ్లూ బారిన పడ్డ వియత్నాం విద్యార్థి తనలో ఒక కొత్త రకమైన దగ్గును గమనించిన కొద్ది రోజులకే మరణించాడు. ఇతను అత్యంత వ్యాధికారక ఏవియన్ ఫ్లూ స్ట్రెయిన్ H5N1 బారిన పడ్డాడని నిర్ధారించారు. బర్డ్ ఫ్లూ కేసులు ఇప్పటికే UK, US రెండింట్లో కూడా కనుగొన్నారు. Building a business in India is an adventure sport. And if you're a woman founder, then it's double the challenge. I come from a very orthodox Marwari business family where girls don't normally work for other people. When I started out, pet care was not really an industry. I come from a family of entrepreneurs, so starting something on my own was a no-brainer. I started the company as a marketplace for people to go and book private jets. It has taken many years and trying. As a woman founder, I would say take small steps. It's been about building a brand and a category from scratch. Believe in the idea that diversity builds better businesses. We can't leave women behind all over again. This and more. Streaming on News 9+. ఇక మే 2, 2023లో జరిగిన డేటా బ్రీచ్ వివరాలు కన్సల్టింగ్ సంస్థ గ్రేలాక్ మెక్కిన్నన్ అసోసియేట్స్ GMA బయటపెట్టింది. దీనిలో హ్యాకర్స్ 3,41,650 సోషల్ సెక్యూరిటీ నంబర్స్ దొంగిలించారని, దొంగిలించబడ్డ డేటాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కి సంబంధించిన సివిల్ లిటిగెంట్స్ పర్సనల్ మెడికేర్ వివరాలు కూడా ఉన్నట్టుగా తెలియజేశారు. జో బైడెన్ ఆశ్రయం విధానం చట్టవిరుద్ధంగా యుఎస్లోకి ప్రవేశించిన నేరస్తుల జీవితాన్ని సులభతరం చేస్తుంది అన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బైడెన్ గేట్లు తెరిచినప్పటి నుండి 10 మిలియన్ల వలసదారులు వచ్చారు. వెనిజులాలోని దోపిడీలు పెరిగిపోతున్నాయంటూ వీరంటున్నారు.
బార్డర్ వద్ద వలస క్రాసింగ్లను తగ్గించడానికి ఎగ్జిక్యూటివ్ చర్యలు తీసుకోవచ్చని అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు. ఒక్క రోజులో 5,000 మందికి పైగా ప్రజలు దాటితే సరిహద్దును మూసేయడానికి బిల్లు తనకు అధికారం ఇస్తుందని, అయితే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్ని పడనీయట్లేదని వారు ఆరోపిస్తున్నారు. దక్షిణ మధ్య యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం, బలమైన గాలులు మరియు ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈ ప్రాంతం గత వారం కూడా భారీ వర్షాల బారిన పడింది. తూర్పు టెక్సాస్ నుండి మిసిసిపి వరకు 30 మిలియన్లకు పైగా అమెరికన్లు మంగళవారం తీవ్రమైన వాతావరణానికి గురయ్యే ప్రమాదం ఉందని, వర్షం తుఫాన్గా మారే అవకాశం ఉందని స్టార్మ్ ప్రిడిక్షన్ సెంటర్ హెచ్చరించింది. మంగళవారం ఉదయం నార్త్ కరోలినాలో ఒక పాఠశాల బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు బోల్తా పడింది. బస్సులో 9 మంది పిల్లలు, 2 పెద్దలు ఉన్నారు. వీరిలో ఒకరిని ఆసుపత్రికి తరలించగా మిగతా 10 మంది స్వల్పంగా గాయాలతో బయటపడగలిగారు. అమెరికన్ మల్టీనేషనల్ బ్యాంక్ వెల్స్ ఫార్గో సైబర్ టాక్కు గురైంది. బ్రీచ్ అయిన డేటాలో కస్టమర్ వ్యక్తిగత సమాచారం, ఖాతాదారుల పేర్లు మరియు మార్టిగేజ్ ఖాతా నెంబర్లు ఉన్నాయని సంస్థ ప్రకటించింది. కస్టమర్ సమాచారాన్ని భద్రపరిచే బాధ్యత తమదే అంటూ సంఘటన జరిగిన వెంటనే స్పందించామని, తగిన చర్యలు కూడా తీసుకున్నామని వెల్స్ ఫార్గో తెలిపింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనాల ప్రకారం 2025 నాటికి బంగారం ధర ఔన్సుకు $3,000 పెరిగే అవకాశం ఉంది. సెంట్రల్ బ్యాంకుల నుండి బలమైన డిమాండ్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల పెట్టుబడిదారులు మార్కెట్కి తిరిగొస్తారు అన్న అంచనాల కారణంగా బంగారం ధర పెరిగే అవకాశం ఉంది. గ్రీన్ టెక్నాలజీ పెట్టుబడులు, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ వంటి కారణాల వల్ల కాపర్ ధరల్లో గణనీయమైన పెరుగుదలను కూడా బ్యాంక్ అంచనా వేసింది. ఇడాహోకు చెందిన 18 ఏళ్ల అలెగ్జాండర్ మెర్క్యూరియో ఐసిస్ కి సహాయాన్ని అందించడానికి ప్రయత్నించాడు అన్న ఆరోపణలపై శనివారం అరెస్ట్ చేశారు. ఇడాహోలోని కోయూర్ డి అలీన్లోని చర్చిలపై దాడులు చేయడానికి అతడు ప్లాన్ చేసినట్లుగా కత్తులు, తుపాకీలు వాడి కాల్పులు జరపడానికి అతను చేసిన ప్రణాళికల్ని అడ్డుకున్నామని FBI అధికారులు తెలియజేశారు. ఇది ఇవాల్టి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి TV9 USA.